హృదయంతో విరిగిన హృదయంతో దేవా నీ ఆనంద మమ్మల్ని నింపండి అయ్యా దేవునిలో మాకు దయచేయాలి విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు తన ప్రేమను మనపై చూపిస్తున్న దేవుడు తన కన్యను తన శాంతిని మనపై చూపిస్తున్న దేవుడికి విడిగి నలిగిన హృదయంతో నువ్వు చూపిన కృపను బట్టి నువ్వు చూపిన దయను బట్టి అయా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా అయా ఏ చిరులను మేము తీర్చగలం కలిగితే మా వెండి బంగారాన్ని మీరు అడగలేదు కానీ మా విరిగి నలిగిన హృదయాన్ని మీరు అడుగుతా ఉన్నారు మా విరిగి నలిగిన హృదయాన్ని నీ కొడుకు ఇచ్చేవారుగా నీ కొడుకు ప్రభావ జీవించేవారుగా మా మాటల్లో మా చూపుల్లో మా తలంపుల్లో మా ఆలోచన మన క్రియల్లో అయా మీరు దొరుకుతుందేమో ఉన్నాయా నిన్ను మనం పరిచయంలో ఉన్నాయా ఒక్కసారి దర్శనం చేసుకుందామా దేవుని సన్నిధిలో ఒకవేళ లేకపోతే అయా నన్ను క్షమించు ప్రభావాన్ని ప్రార్థన చేద్దాం నన్ను సరిచేయని ప్రభావాన్ని ప్రార్థన చేద్దాం అయ్యా ప్రభు కంటే తెల్లగా నన్ను చేయగలిగే దేవుడు అయ్యా నేను పాత భూమిలో ఉన్నప్పుడు వ్యాధులు శోధనలో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నప్పుడు అయ్యా నన్ను లేకపోతే నన్ను బలపరిచి నన్ను స్థిరపరిచి అయ్యా మీరు కలిసాక నాకు ఆశ్రయం దయచేసిన దేవా ఇదిగో ప్రభా నీకు శుభ్ర జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి నేను పెట్టే దానిగా నేను ఉండండి అయ్యా నేను బాధపెట్టే దానిగా నేను ఉండండి అయ్యా అయ్యా నీ ప్రేమ లేకపోతే నేను బ్రతకలేదు కదా నీ ప్రేమ లేకపోతే నీ దయ లేకపోతే నీ కనికరం లేకపోతే నీ జాలి లేకపోతే నేనేమైపోయాను కదా ఎంతగా నన్ను ప్రేమిస్తున్న దేవా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా అని అనుకున్నాను అయ్యా నా జీవితాంత కాలం నీ కృతజ్ఞతలు చెల్లించిన మీరు నన్ను తీర్చలేము కదా అంటే అద్భుత కార్యం నా పక్షంగా చేసిన దేవుడు అన్ని మేలు నా పక్షంగా చేసిన దేవుడు సరిగల దేవుడు కృపగల దేవుడు దయగల దేవా నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం నోరు తెరవని వాళ్ళు చాలా మంది దేవుని సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేస్తా ఉన్నారు కడుపులు మంది నోరు తెరవలేని వాళ్ళు దేవుని స్తుతించలేని వాళ్ళు ఒకవేళ నేనైతే దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు కదా నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు కదా నీ హృదయ తలంపులు ఎరిగిన దేవుడు కదా ఇదిగో దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన చూస్తున్నాడనే ఆలోచన కలిగి పూర్ణ హృదయంతో యథార్థమైన హృదయంతో విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో రోదనతో వేదనతో ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉన్నాము జీవితానికి నీవే చాలునని మాట్లాడదాం అర్థం చేసుకుందాం జీవితానికి
ఒక ఆలోచన చేసినప్పుడు అది మనకి నష్టాన్ని కలుగ చేస్తుంది. దేవుని ఆలోచనలు మీకు కలిగి ఉంటే అది దీవెనతో ఆశీర్వాదంతో నింపబడుతుంది కదా. ఏ ఆలోచన చేసినా దేవుడిని అడిగే వాడిగా మనం ఉన్నామా? ఎందుకంటే ఆయన ఆలోచన కరెక్ట్గా ఉంటున్న దేవుడు, ఆశ్చర్యకరంగా ఉంటున్న దేవుడు, ఆలోచన చెప్పే మరి ఒక మంచి యజమానుడిగా ఉంటున్న దేవుడు కదా. అయ్యా నీ ఆలోచన నాకు తీసుకుని నా జీవితంలో ముందుకు సాగుకోవడానికి సహాయం చేయగలమని ప్రార్థన చేయగలమా? ఎందుకంటే ఆ ఆలోచన మన క్షేమాన్ని కలుగజేస్తుంది కదా. అలాంటి ఆలోచన కలిగే వారిగా మనం ఉండాలి, మేము ఉండాలి ప్రభు అని దేవుడి సన్నిధిలో చెప్తాను. మనం అనేక సార్లు ఆయన విడిచిపెట్టిన దేవుడు ఎవరో నాకు తెలియదని పేరు అన్నట్లుగా మనము కూడా అనేక సార్లు మన ప్రవర్తన బట్టి, మన మాటలు బట్టి, మన పనులు బట్టి దేవుడు నాకు తెలియదు అనే పరిస్థితులు మనం అనేక సార్లు ఉన్నప్పటికీ కూడా ఆయన మనం విడిచిపెట్టకుండా, త్రోసి వేయకుండా మన చేయి పట్టుకుని నడిపిస్తున్న దేవుడు కదా. ఎంత మరి అర్థం ఉన్నదవని పాటలో మనం అర్థం చేసుకుని పాడేవారిగా ఉంటామా? అయ్యా విడివారి నేను మోక్షకుడు అయ్యాను, తల్లి వెళ్ళొచ్చేమో, తండ్రి వెళ్ళొచ్చేమో, బంధువులు వెళ్ళొచ్చేమో, స్నేహితులు వెళ్ళొచ్చేమో, కానీ అయ్యా నువ్వు విడిచిపెట్టని దేవుడు కదా, వదిలిపోయిన దేవుడు కదా. ఇదిగో నా చేయి పట్టుకోండి ప్రభా, అయ్యా నేను చాలిపోని వద్దు, పడిపోని వద్దు, నీలోనే నా క్షేమం ఉందయ్యా. మాటలు మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఏదైతే నువ్వు ఇంకా విడిచిపెట్టనుందో అది రోజు విడిచిపెడతావా? ఎందుకంటే విడిచిపెట్టనేది నీ జీవితంలో నీలో ఉన్నప్పుడు ఆయన నీతో ఉండటానికి కుదరదు కదా. అయ్యా నీ ఇష్టం లేని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేస్తావా అని చెప్పామా? ఆయన కన్నుగల దేవుడు కాబట్టి, ఆయన ప్రేమను మనపై చూపిస్తున్న దేవుడు కాబట్టి మనం సజీవంగా మరి జీవించున్నామంటే ఆయన ప్రేమే కదా. నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదును, నీ కృప లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నిజమే అనేక సార్లు యాక్సిడెంట్లోనూ అనారోగ్యాలు వచ్చినప్పుడు ఈ రోజు చనిపోతానేమో అనే పరిస్థితులు మన జీవితంలో అనేకమంది వచ్చినప్పుడు ఇప్పుడు వరకు సజీవంగా ఉన్నామంటే ఆయన కృపే కదా. కరోనా టైంలో అనేక మంది చనిపోయినప్పటికీ మనం సజీవంగా ఉన్నామంటే ఆయన కృపే కదా. ఈ ఆలోచన కలిగిన వాళ్ళు ఈ మాటలు కలిసి పాడదామా? నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోతున్నా, నీ కృప లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. దయచేసి పాటను అర్థం చేసుకుంటూ మన వాళ్ళు కూడా దగ్గర